నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైఎస్ షర్మిల గారైతే జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి కౌంటర్ అయితే ఇచ్చింది. అసలు మావి గారి పేరు ఏంటని చెప్పి తను విమర్శించి మాట్లాడుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి షర్మిల గారు అడుగుతున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ రోజున షర్మిల గారు సొంత అన్ననే విమర్శిస్తుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయికి వెళ్ళారనేది ప్రజలకు అందరికీ బాగా అర్థం అవుతుంది. నిజంగా అసలు ఎలా చూడాలి మేడం అసలు ఈ విషయాలన్నీ? అంటే షర్మిల ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. నేను చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి వారసుడిని చెప్తూ నువ్వు మాట తప్పను మడమ తిప్పను అనే పదాలు మాత్రం కాపీ కొట్టావు తప్ప నువ్వు తండ్రిలాగా లేవు ఏ రకంగాను. నువ్వు ఏంటి 3 రాజధానులని రిషికొండ మొత్తం తవ్వించేసి ఓ పెద్ద ప్యాలెస్ కట్టుకున్నావు. అది కూడా మోసం చేయటమే కదా. ఇప్పుడు మళ్ళా అమరావతి రాజధాని అంటే నువ్వేమో మావిగన్ అంటున్నావు, నువ్వు జోకర్లా తయారయ్యావని తిట్టింది. నువ్వు ఏ రకంగా రాజశేఖర రెడ్డికి వారసుడు అవుతావు అంటే ఒక్క క్వాలిటీ కూడా ఆయనవి నీకు లేవు అన్నట్టుగా చెప్తోంది ఆవిడ. ఎందుకంటే దీని మీద నిన్న రోజా రెచ్చిపోయింది. మీరు చూసారా? దీని మీద రోజా ఎలా రెచ్చిపోయిందంటే అసలు షర్మిలకి అర్హత లేదట, అధికారం లేదట ఏమంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి. నువ్వెవరని అడుగుతోంది. అసలు నువ్వెవరు రోజా? అసలు నీకు ఏ రకంగా వ్యక్తిగతంగా నీకు సంబంధం ఉంది? షర్మిల అవుననుకున్నా కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, రాజశేఖర రెడ్డి కూతురు. నువ్వు వారసురాలు కాదని చెప్పడానికి నువ్వెవరు? అసలు రోజా ఏం మాట్లాడుతుందో రోజాకి అర్థమవుతుందా అని మనం అడుగుతున్నాం. ఇప్పుడు మళ్ళా శివప్రసాద్ రెడ్డి వచ్చి మళ్ళీ ఏదో వాగుతున్నాడు. మావిగన్ అంటే వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు వణికిపోతుంది కూటమి. ఎవరిని చూసి వణుకుతుంది? మీరు వణుకుతున్నారు ఏంటి? 20,000 కోట్లతోటి ఒక రాజధాని కట్టేయచ్చని చెప్తున్నారు ఈయన. 2 లక్షల కోట్లు ఎందుకని నిన్ను ఎవడడిగాడు? నేను 2 లక్షల కోట్లు అన్న చంద్రబాబు నాయుడు అడిగాడా? జగన్మోహన్ రెడ్డిని అడిగాడా? నిన్ను అడిగాడా? నీకు ఎందుకు అసలు? మీకు ఎలాగ రాజధాని గురించి పట్టదు, మీకు అసలు ఆంధ్రప్రదేశ్ గురించే పట్టదు. ఇవాళ ప్రజలు అసలు వైసీపీ వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో ఉండొద్దని చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే అమరావతి రాజధానిని ఒప్పుకోలేదో, ఇప్పుడు కూడా ఇంకా సొంత చెల్లెల్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇంకా తిట్టిస్తున్నాడో సిగ్గు లేకుండా, వీళ్ళకి అసలు మాట్లాడే అర్హత ఎక్కడుంది అంటున్నారు. ఈరోజు ఈ మావిగన్ పేరుతోనే మొత్తం ఫ్లెక్సీలతో నిలిచిపోయి ఉన్న వాళ్ళ ఇంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు, విజయవాడ మొత్తం దీని మీద హైకోర్టు కూడా సీరియస్ అయింది మేడం. హైకోర్టు మావిగన్ అని కాదు, ఓవరాల్గా సీరియస్ అయింది. ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటే 5 కోట్ల ప్రజానీకాన్ని అన్నట్టని ఇవాళ కోర్టు పోలీసులకి చావచీవాట్లు పెట్టింది. మీరు అసలు 20లో ఇంత జరిగితే ఏం చేశారు? అప్పటి నుంచి అసలు మీరు ఎందుకు ఊరుకున్నారు? ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటే మీరు ఫస్ట్లోనే వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే, వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉంటే ఇంత దూరం రాదు. ఇది మీ అలసత్వం అని వాళ్ళ హైకోర్టు నిజంగా చాలా బాగా మంచి తీర్పు ఇచ్చిందండి. బాగా తిట్టింది. చెయ్యాలి ఆ పని. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తాయి పోతాయండి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ అక్కడ ఉండాల్సింది వ్యవస్థ ఎప్పుడు కూడా ఒకటే వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు పోలీసు, నిన్న ఉన్న పోలీసు ఇవాళ ఉంటారు, అతనికి ఎప్పుడు 60 ఏళ్ళు వచ్చాక రిటైర్ అవుతాడు. ఆయన ఊర్లు మారచ్చు తప్ప ఎక్కడికి వెళ్ళిపోడు కదా, ఉద్యోగం వదిలేసి సాధారణంగా. కాబట్టి వాళ్ళే దేనికి వాళ్ళు జవాబుదారీ, వ్యవస్థకి జవాబుదారీ, వ్యక్తులకు కాదు. జగన్మోహన్ రెడ్డికో లేకపోతే మరొకళ్ళకో వాళ్ళు జవాబుదారీగా ఉంటే పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ లాగా వాళ్ళ జీవితాలు అవుతాయి. నెక్స్ట్ ఊచలు లెక్క పెట్టుకోవాలి. కాబట్టి తోటకూర నాడే చెప్పలేదురా కొడుకు అని సామెత ఉంది మనకి. అంటే దొంగతనం బిగినింగ్లోనే చెప్పకపోవటం వల్ల కొడుకు ఉరికమ్మ ఎక్కే స్థితికి వస్తాడు. అలాగా వీళ్ళు ముందే చేస్తుంటే ఇంత రెచ్చిపోయి ఈ మోకలు రప్పరప్ప అంటూ ఫ్లెక్సీలు పెట్టి, ఇవాళ మావిగన్ అని ఫ్లెక్సీలు పెట్టి ఏంటిది? ఏమనుకుంటున్నారు? అంటే మీకు పని పాటు లేదు కాబట్టి మీకు డబ్బులు ఎక్కువైపోయి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని ఒక్కళ్ళని అరెస్ట్ చేస్తే, ఇవాళ హైకోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు ఎవడు పెట్టించాడు, ఇవి ఎక్కడ ప్రింట్ అయ్యాయి, మొత్తం కూపీలాగి ఇవాళ అరెస్టులు మొదలు పెట్టమనండి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే ఒట్టు. ఎందుకంటే పెట్టించేది అతనే కాబట్టి అతని దాకా వెళ్తుంది అది. ఇవాళ షర్మిలను తిట్టించడానికి సిగ్గులేదు జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ రోజా ఏ ధైర్యంతో అసలు ఇవాళ తిడుతోందండి షర్మిలని? ఆవిడకి ఏం హక్కు ఉంది అసలు? వీళ్ళు వారసుల గురించి వీళ్ళు మాట్లాడటం ఏంటి? వారసులు ఎవరు అనేది ఆ రోజు ఎంఓయూలోనే చెప్పారు రాజశేఖర రెడ్డి. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే భయపడుతున్నాడు. ఎక్కడ షర్మిల వచ్చి
తన సీట్ ఆక్యుపై చేసేస్తుందని. అమ్మాయి అసలు అలాంటి పిచ్చి పని చేయలేదు. ఆ రోజే చేసుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండేవాడండి? తప్పు చేసింది అమ్మాయి. అప్పటికి ఇంకా తల్లికి ఇంకా కొడుకు మీద ప్రేమ పాశం కదా. విజయలక్ష్మి గారు అల్లాడిపోయింది కదా మనిషి. ఇప్పుడు కదా వాస్తవాలు తెలిసాయి. 24 ఎన్నికల ముందు వాస్తవాలు తెలిసాయి. అంతవరకు అన్నగారు నెత్తిన పెట్టుకున్నారు. ఎవరు? షర్మిల పెట్టుకుంది, కొడుకుని ఆవిడ పెట్టుకుంది. అందుకని ఈ బంధాలు ఎలా ఉంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి బాగా చూపించాడండి వాళ్ళకి. సో ఇవాళ రోజా మీద కేసు పడాలి, శివప్రసాద్ రెడ్డి మీద కేసు పడాలి, షర్మిలే ఆ పని చేయాలి. ఎందుకంటే ఈవిడని ప్రశ్నించే హక్కు వాళ్ళకి లేదు. ఆ రకంగా ఆవిడ కోర్టుకు వెళ్ళచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.